ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేశారు మావోయిస్టులు. బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండార్ పధార్ గ్రామానికి చెందిన సోయం పాండు అనే గిరిజనుడు ప్రాణాలు తీసినట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేశారు మావోయిస్టులు. బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండార్ పధార్ గ్రామానికి చెందిన సోయం పాండు అనే గిరిజనుడు ప్రాణాలు తీసినట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ప్రాంతంలో ఒక గిరిజన్ అయితే దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. గత కొంతకాలంగా ఆ పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా సుక్మాకు సంబంధించినటువంటి పోలీసులకి మావోయిస్టుల కదలికలు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళతో పాటు మావోయిస్ట్ కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా పాండు పోలీసులకు అందజేస్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న రాత్రి తనను పట్టుకొని ఇంట్లో నుంచి పట్టుకొని వెళ్ళారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పట్టుకొని వెళ్ళి అలా ఉదయం పూట మా సుక్మా అడవి ప్రాంతంలో హత్య చేసి అయితే వదిలేశారు. అక్కడే ఒక లేఖ కూడా వదిలేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా సరే పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే పోలీసులకి మావోయిస్టులకు సంబంధించిన ఆచూకీ కానీ, మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులపై కానీ, మావోయిస్టులకు సంబంధించిన కమిటీ సభ్యులపై కూడా ఎవరు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వద్దు. ఎవరు సమాచారం ఇచ్చినా కానీ వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటనను కూడా సుక్మా జిల్లా ఎస్పీ అయితే కిరణ్ చౌహాన్ అయితే ధృవీకరించాడు. అయితే ఇన్ఫార్మర్ అనే నేపథ్యంతో హత్య చేశారు అని చెప్పేసి పాండు నుంచి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గత కొద్ది కాలంగా మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, అదేవిధంగా బీజాపూర్ ఈ ప్రాంతంలో దాదాపుగా ఇన్ఫార్మర్ నేపథ్యంతో దాదాపు ఇప్పటికీ 10 మందిని కూడా చంపినట్టు పరిస్థితి కాబట్టి 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 మందిని దాకా కూడా హత్య చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వరుసగా మావోయిస్టులపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్ఫార్మర్ ఇచ్చిన ఆ సమాచారంతో పోలీసులు పక్కాగా ఆ మావోయిస్టు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడ కాల్పులు చేసి మావోయిస్టులను హతమారుస్తున్నారని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇన్ఫార్మర్ వ్యవస్థని మొత్తం కూడా పోలీసుకి అయితే ఎవరైతే ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా హతమార్చే విధంగా కూడా మావోయిస్టులు ఒక కంకణం కట్టుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ముందుగా ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో వాళ్ళని ప్రజాకోర్టులో పెట్టిన తర్వాత వాళ్ళని హతమారుస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అది మావోయిస్టు ఉన్నట్టు దళ సభ్యులైనా సరే, మావోయిస్టులకు సంబంధించినటువంటి బయట సమాచారం ఇచ్చే బయట వ్యక్తులైనా సరే వాళ్ళని ప్రజాకోర్టులో పెట్టిన తర్వాత ఖచ్చితంగా శిక్ష తప్పదని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదలైతే చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా మనం చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినట్టు ఎవరైనా సరే, మావోయిస్టులకు సంబంధించినట్టు ఆచూకు కానీ, మావోయిస్టు సానుభూతి పరులకు సంబంధించినట్టు కానీ, మావోయిస్టులకు సంబంధించిన ఏ చిన్న ఆచూకు కూడా పోలీసులకు చేరవేస్తే వాళ్ళకు కూడా ఇదే గాజీ పడుతుందని చెప్పేసి కూడా అయితే మావోయిస్టు ఒక హెచ్చరికను అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.